మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే కార్తీక మాసంలో సంబంధించినటువంటి అయ్యప్ప స్వాముల దీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే మండల దీక్షలు పూడుకొని కూడా ఇటు జ్యోతి వరకు కూడా ఇది జనవరి ఏదైతే 16-14 ఉన్నారో ఆ జ్యోతి స్వరూపుడు ఎప్పుడైతే భక్తులు దర్శనమిస్తాడో అప్పటితోని ఆ మాల మొత్తం అయిపోతుంది. అయితే మహబాద్ ముఖ్యంగా అయితే ఒక చరిత్ర ఉంది ఆలయానికి కూడా. తత్తమసి ఆలయానికి గత 37 సంవత్సరాలుగా నిర్విరామంగా అయ్యప్పలు అంటే 20 మందితో స్టార్ట్ అయిన ఈ మాల సుమారు ఇప్పటికి 2000 దాటి కూడా సుమారు 10,000 చిల్లర వరకు కూడా మాల వెళ్ళి మహబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా. ముఖ్యంగా మహబాద్ జిల్లాలో ఈ తత్వమసి అయ్యప్ప ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మండల పూజలు స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారు 60 రోజుల పాటు ఇక్కడ భక్త స్వాములకి అయ్యప్పలకి మొత్తం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పడిస్తారు. ఇక్కడ అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి భిక్ష ఇచ్చిపోతుంటారు. వీరన్నిటి కారణం కూడా ఆలయ చైర్మన్ గద్దరవి గారి వీరన్నిటి కూడా ముందుండి తన ఉండి అందరికి భిక్షలకి ప్రతి ఒక్క స్వామి కూడా కడుపు నిండా భిక్ష తినాలనే ఉద్దేశంతో ఇక్కడ మధ్యాహ్నం భిక్ష పెడుతున్నారు. ప్రస్తుతానికి మనతో ఆలయ చైర్మన్ గద్దరవి గారిని మనం అడిగి తెలుసుకుంటాం. నమస్తే సాంబశివరావు స్వామి. గత 60 రోజుల నుంచి అంటే మండల కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి జ్యోతి అప్పటి వరకు కూడా 60 రోజులు ఈ స్వాములకి భిక్ష అనేది కడుపులో తినాలి అని చెప్పేసి అందరికి స్వాములకి భిక్ష పెడుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది సమస్య ఏంటి అసలు? ఇది ఒక పవిత్రమైన మాసంలో కార్తీక మాసంలో మాలధారణ అనేది మన స్వామివారి జరుగుతుంది. అందులో భాగంగా మండల పూజ కార్యక్రమాలు ఈ యొక్క నవంబర్ 16 నుంచి మండల పూజ కార్యక్రమాలు మొదలవుతాయి. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు ఈ యొక్క మండల పూజ కార్యక్రమాలు అంటారు. అలాగే కార్తీక మాసం మొదలుకొనే ఈ యొక్క మాలధారణ అనేది గుళ్ళో కొనసాగుతూ ఉంటుంది. అయ్యప్పలందరూ కూడా కార్తీక మాసం దసరా వెళ్ళిన 2వ రోజు నుంచే ఈ యొక్క మాలధారణ స్టార్ట్ అవుతుంది. అందులో ఈసారి దసరా వెళ్ళిన 2వ రోజు నుంచే అధిక సంఖ్యలో కూడా భక్తులు కూడా మాలధారణ ధరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మండల దినములు కాదు, గత నెల ఎప్పుడైనా 60 రోజులకు మేము ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈసారి ముందుగా భక్తులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇబ్బందులు కలుగుతారని దృష్టిలో పెట్టుకొని మునుముందుగా కార్తీక మాసంలోనే ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరంగా ఈ ఆడికి 45 రోజులు బట్టి ఇది నిరంతరంగా సాగుతుంది. ఇంకా ఈ యొక్క జ్యోతి వరకు కూడా ఇది కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమం మహబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళలో ఏ విధంగా అయితే అక్కడ జరుగుతున్న పూజలు తాంత్రిక పూజలు కానీ దానికి అనుగుణంగానే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. మహబాద్ జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. పూజ నియమంలో కానీ భక్తుల నిష్ఠాశ్రద్ధలో కానీ. ఇదొక మన అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్టాపన జరిగిన కాడి నుంచి కూడా ఇది కేశవ నంబూదిరి గారు అనే మా తంత్రి గారు, అది అయ్యప్ప ఆలయంలో ప్రధాన తంత్రి గారు ఉండే అప్పుడు 1994లో ఆయన యొక్క దీని యొక్క శంకుస్థాపన చేసి ఈ యొక్క ప్రతిష్టాపన జరిపిండు మన కేశవ నంబూదిరి స్వామి. ఆ యొక్క తాంత్రిక వల్లనే ఆనాటి నుంచి నేటి వరకు కూడా తాంత్రిక పూజలే ఇక్కడ జరుగుతుంది. అది అందులో ఒకటి కేరళ నుంచి చెందిన తాంత్రికులే ఆ యొక్క నంబూదిరుల యొక్క పూజా కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. ఇది తాంత్రిక పూజ, ఉచ్చరణ పూజ కాదు, తాంత్రిక పూజ వలన. అందువల్ల భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ ఈ మహబాద్ పట్టణంలో అయ్యప్ప స్వామి తత్వమసి దేవాలయంలో ఇలా 30 ఒక మాలాధారణ కానించి నేటికి 2800 మాలాధారణ ధరించడానికి కారణం ఏంటంటే ఈ తత్వమసి ఆలయంలో తాంత్రిక పూజ. ఈ తాంత్రిక పూజ వల్ల వీళ్ళందరికీ కూడా కుటుంబానికి వీళ్ళ కుటుంబ సభ్యులకు అనుకున్నది జరుగుతుంది. ఏ కోరికతోనైతే మనం మాలాధారణ ధరించో ఆ కోరికలు అధిక సంఖ్యలో అందరికి తీరుతున్నాయి అనే ఆలోచనతోనే భక్తులు రోజు రోజుకు పెరుగుతూ 100 సంఖ్యలో పెరుగుతూ ఇలా వస్తున్నారు. దీనికి కారణం ముఖ్యంగా మన తత్వమసి ఆలయంలో కూడా మండల పూజ స్టార్ట్ కానీ 60 రోజుల పాటుగా కూడా ఈ భిక్షను పెడుతున్నారు స్వాములకి. వాళ్ళకి కడుపు నుండి కూడా అంటే భిక్షలు అనేది వాళ్ళకి అన్నదాన శరణమైపడి చెప్తున్నారు కదా. ఏ విధంగా స్వాములకి అందరు ఇక్కడ ఇది పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు చోళ ప్రభాకర్ గారు 23 సంవత్సరాల క్రితం ఇది ఒక అన్నదాన కార్యక్రమం అనేది అయ్యప్ప స్వామి దేవాలయంలో మొదలు పెట్టడం జరిగింది. ఆయన 2 సంవత్సరాలు నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తర్వాత తప్పుకున్న తర్వాత దేవాలయం చేపట్టడం జరిగింది. ఆ దేవాలయం నేటికి 21 సంవత్సరం దేవాలయం ఏర్పాటు చేసుకొని దేవాలయంలో ఉన్న మేమే ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నాం. ఎందుకంటే భక్తులు ఇక్కడ కొంతమంది ఎక్కువ శాతం మనం చెప్పుకోవాల్సింది దీనిలో
ఏంటంటే అధిక సంఖ్యలో మాకు ఇక్కడ మహబాద్లో ఉన్న పట్టణ ప్రముఖులు ప్లస్ సివిల్ సాములు అధిక సంఖ్యలో మా యొక్క ఆలయంలో జరుగుతున్న అన్నప్రసాద కార్యక్రమం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. మేము కూడా భాగస్వాములు కావాలనే ఆలోచనతోని మహబాద్ పట్టణంలోని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి తమ వంతు సహాయశాఖలు అందించడం వలన ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం అనేది ఇంత నిర్విజయంగా ఇంత గొప్పగా జరుగుతున్నది. ఇక్కడ మాల వేసుకొని విరిముడు కట్టుకొని కేరళ వెళ్ళి సన్నిధానంకి వెళ్ళే భక్తులకి మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి? అక్కడ ఆరోగ్యరీత్యా ఏ విధంగా పోదు? ఇప్పుడు ఒకటి మనకు అక్కడ శబరిమల స్వామి సన్నిధిలో కొంత అది ఏర్పడ్డది ఏంటంటే ఫ్లో ఉందని చెప్పేసి అలాంటిది అక్కడికి పోయి వచ్చే ఇప్పుడు దగ్గర 450 మంది భక్తులు పోయి రావడం జరిగింది మా దగ్గర నుంచి కూడా. అలాంటి అక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేవు. ప్రత్యేకంగా శబరిమల స్వామి సన్నిధులు జరిగే పమ్మా నది ఒడ్డున మేము ఎప్పుడైనా కానీ ఏ భక్తులు పోయినా పమ్మలో నదిలో స్నానం చేయాలి. ఆ నీటి ప్రవాహం కూడా మంచి ప్రవాహం ఉంది. నీటి నిల్వ ఉన్న ప్రాంతంలో మాత్రం స్నానాలు చేయొద్దని కొద్దిగా ఉండే అది కూడా ముక్కు కూడా మూసుకొని చేయాలనే ఆలోచనతో ఉండే అది కూడా మేమందరం కూడా భక్తులందరూ తెలియజేయడం జరిగింది. ఇది పమ్మా కూడా బాగా నీళ్ళు ఫ్లోటింగ్ బాగున్నది. ఆ ఫ్లోటింగ్ వల్ల కూడా నడుమాకు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా ముక్కు మూసుకొని మునిగి ఈ యొక్క పమ్మన్న ఇప్పటి వరకు పోయి వచ్చిన భక్తులు కూడా 600 అధిక సంఖ్యలో ఉన్నారు. అయినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయి వచ్చి మా సూచనలు కూడా పాటించారు. అక్కడ కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అక్కడ శబరిమల స్వామి సన్నిధిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిరని మాకు తెలుస్తున్నది. మొత్తానికైతే భక్తుల సహాయ సహకారాలతో మాత్రం ఈ సంబంధించిన భిక్షా కార్యక్రమం నడుస్తున్నది. ఇంకా భక్తులు ఎవరన్నా కూడా ఆలయానికి వచ్చి తమ భక్తులు విరాళాలు ఇచ్చని చెప్పి ఆలయ చైర్మన్ గద్దరుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇరుముడి కట్టుకొని శబరిమల సన్నిధానం వెళ్ళే భక్తులు కూడా తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఏంటంటే అక్కడ కొంచెం వైరస్ విజృంభించడం వల్ల భక్తులు అంతే భక్త సిద్ధులతో పాటు నియమ పాటించి ఆరోగ్యత అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భక్తులు ఇప్పటికి చాలా మంది అక్కడ వెళ్ళొచ్చారు. మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగానే అయ్యప్ప దీక్ష అందరికీ ఉంటుందని చెప్పేసి అయ్యగారు చెప్పిస్తారు పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి.